అవును మావయ్య, నేను యశ్ ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. ఆరాధ్య మాటకి మనం విలువివ్వాలి. సింధు, యశ్, మీరు రమ్మన్నది మమ్మల్ని కాదు, మీ చావుని. కాసేపట్లో తెలుస్తుంది. చంద్ర, నాకు అర్థమైంది. సింధు యష్లు కలిసి వీళ్ళతో ఒక ఆట ఆడబోతున్నారు. నువ్వు కామ్గా ఉండు. సింధు యష్లు చెప్పినట్టుగా ఫాలో అయిపో. సరేదా. మాకు ఇష్టం లేకపోయినా మా ఆరాధ్య ఆనందం కోసం మిమ్మల్ని ఇంట్లోకి రాణిస్తున్నాం. రండి. సూపర్ మధు, నువ్వు ఆరాధ్యని అడ్డెట్టుకుని సింధుని బలి దెబ్బకొట్టావు. ఈ మధు అంటే ఏమనుకున్నా మావయ్య? ఎవ్వర్ని ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. పదండి. ఇది మన ప్లాన్. అందరికీ అర్థమైందిగా? ఆరాధ్యని వదిలేసి ఆ మధు అండ్ బ్యాచ్ రాగానే చెలరేగిపోండి. వాళ్ళ తిక్కదించి తిమ్మిరెక్కేలా చెయ్యాలసల. అలాగే ప్లాన్ అంతా అర్థమైంది కదా? వాళ్ళు వస్తున్నారు. అక్క, నువ్వు మేము ఒక బ్యాచ్ అయ్యి మీ అమ్మ నాన్న రాగానే వాళ్ళ మీద రంగులు చల్లి ఆడదాం, సరేనా? సరే, పదండి. హోలీ హంగామా కేళి, ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి. రవ్వల రించోలి, సిరిదివ్వెల దీవాలి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. పంచాంగం చెబితే గాని పండుగ రానందా, సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా. ఝీంతరద్దా తగదిగ ఝీంతరద్దా, హే ఝీంతరద్దా తగదిగ ఝీంతరద్దా. రంగేళి హోలీ హంగామా కేళి, ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి. ఆపండి. ఎంతసేపు రంగులు చల్లుకుంటూ రంగు నీళ్ళు కొట్టుకోవడమేనా? ఇప్పుడిక్కడ అసలైన కార్యక్రమం ఉట్టి కొట్టడం. అది స్టార్ట్ చేయరా? ఓకే, మీరు కోరుకున్నట్టుగానే కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. పదండి, టీమ్స్ డివైడ్ అవ్వండి. చెయ్యరా చేయి. ఆ ఉట్టిలోనే బాంబు ఉంది. మీలో ఎవరు ఆ ఉట్టి కొట్టినా ఆ బాంబు పేలి మీరందరూ ఢమాల్. అమ్మా, ఫస్ట్ ఉట్టి ఎవరు కొడతారు? ఇంట్లో పెద్దవారు మీ తాతయ్య గారు కాబట్టి మావయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత 1 by 1. తాతయ్య రెడీనా? ఓ నేను రెడీ, కమాన్. నానా, ఇదిగో తీసుకో. దాము, ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ చంద్ర. మధు, మనం ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోదాం పదా. ఏ, ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏంటి? అబ్బా, ప్లాన్ తర్వాత చెప్తాను పదా. ఏ, ఇక్కడే చెప్పొచ్చుగా. ఇక్కడే ఉంటే ఆ సింధు యశులు వింటారయ్యా.
ఆ, ఆయన ఏం ప్లాన్ చేశాడో చెప్పడానికి దూరంగా వెళ్దామంటున్నాడేమో. పదండి, పదండి, పదండి. పద మధు. అమ్మా, ఉట్టి కొట్టి కార్యక్రమం స్టార్ట్ అవుతుంటే ఎక్కడికి వెళ్తున్నారు? కొంచెం దూరంగా ఉండి చూద్దామని. దూరంగా ఉండి చూస్తే ఏం మజా ఉంటుంది? దగ్గరగా ఉండి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు కదా. అయినా మీరందరూ వచ్చింది హోలీ పండుగ ఎంజాయ్ చేయడానికే కదా. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అందరు ఇక్కడే ఉండాలి. కరెక్ట్గా చెప్పావు ఆరాధ్య. పండగ సంబరాలు అందరూ దగ్గరుండి చేసుకోవాలి. ఆరాధ్య, వాళ్ళని ఇక్కడి నుంచి కదలకుండా జాగ్రత్తగా చూసుకో. ఉట్టి కొట్టేటప్పుడు అందరూ దగ్గరుండి ఎంకరేజ్ చేయాలి కదా. అవును, వీళ్ళెక్కడికి పోరు, ఇక్కడే నాతో పాటే ఉంటారు. నేను చూసుకుంటాను, మీరు స్టార్ట్ చేయండి. హోలీ 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 రంగుల రంగోలీ, హోలీ 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 రంగుల రంగోలీ, దిగినెల రంగే మారాలి. అమ్మయ్య, చెమటేలి జలకాలాడాలి. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోన లైఫ్ ఉందిరా. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోన లైఫ్ ఉందిరా. ఓ యా. అమ్మయ్య. ఓ, ఓకే 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 ఇప్పుడు అమ్మ వెళ్ళమ్మా, నేనా? తీసుకో. వెళ్ళండి అత్తయ్య. వెళ్ళమ్మా. కమాన్ దాము. గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె ఛల్లు మన్నాదిరు. అమ్మయ్య. రామ చక్కని చిలక మీద ఛ, ఇదిగో. ఆరాధ్య, నువ్వు రామ్మా. గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె ఛల్లు మన్నాదిరు. అయ్యో, ఎందుకు ఎవరు ఉట్టి కొట్టడానికి ట్రై చేసినా అలా భయపడి చస్తున్నావు? ఎందుకు భయపడుతున్నానంటే ఆ ఉట్టిలో ఆ ఉట్టిలో ఆ, ఏముంది? ఆ ఉట్టిలో ఏముందంటే ఏంటి ఆ, ఏవో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? హే, ఏం లేదు. సీక్రెటా పాడా? ఏట్లేదు. హోలీ పండుగ బాగా జరుపుకుంటున్నారు కదా, అదే మాట్లాడుకుంటున్నాం అంతే. అంతేనా? ఇంకేం లేదా? ఇంకేముంటుంది మరిది గారు, పండగ అరేంజ్మెంట్స్ బాగా చేశారని మా వాళ్ళు మెచ్చుకుంటున్నారు. సరే. అయ్యో, అమ్మా, ఇప్పుడు నువ్వు ఇటివ్వు. ఆగు. ప్రతిసారి మీరేనా? మా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా? మా అమ్మ వాళ్ళు కూడా ఉట్టి కొడతారు. మేము ఆ ఉట్టిని కొట్టామంటే అందరం మటాష్ అయిపోతాం.
వద్దులే ఆరాధ్య, వాళ్ళనే ఉట్టిని కొట్టని. జస్ట్ మనం ఇక్కడే ఉండి చూద్దాం. ఏంటి సార్ మాట్లాడితే దూరంగా ఉండి చూద్దామంటారు? ఏ వాళ్ళేనా ఉట్టి కొట్టేది? మన కుట్టి కొట్టడం చేత కాదా? చేతకా కాదు, వాళ్ళు ఉట్టి కొడుతున్నారు కదా, మధ్యలో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము అని. ఇంకా యశ్ సింధు ఉట్టి కొట్టాలి కదా, ముందు వాళ్ళిద్దరిని కొట్టని. ఆ తర్వాత ఇక్కడ ఏమీ జరగకుండా ఉంటే అప్పుడు మనం ఆలోచిద్దాం. ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నారు? నేను యశ్ ఉట్టి కొడితే ఇక్కడ ఏం జరుగుతుంది? అంటే నా ఉద్దేశం, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉట్టి కొడతారు కదా, ఆ తర్వాత మేము కొట్టడానికి ఇంకేం మిగిలింటుందని అలా అన్నాను. సరే, ఇప్పుడు మీరే ఉట్టి కొట్టడానికి ట్రై చేయండి. అబ్బా! మీరెవ్వరూ కొట్టలేకపోతే చివరిగా అప్పుడు నేను సింధు ట్రై చేస్తాం. చెప్పండి, మీలో ఎవరు ఫస్ట్ వస్తారో? మా అమ్మ వస్తుంది. సరే రమ్మను. వెళ్ళమ్మా. మధు మధు వద్దు మధు, వెళ్ళొద్దు. ఏ ఉట్టి కొట్టడానికి మధు ఎందుకు వెళ్ళకూడదు? తనని ఎందుకు ఆపుతున్నారు? ఆ ఉట్టిలో బాంబుందని చెబితే అది నేనే పెట్టించానని ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఇంటిలో పాది మమ్మల్ని ఇక్కడే కొట్టి చంపేస్తారు. చెప్పకపోతే బాంబుకి మధు బలైపోతుంది. ఎలా? అయ్యో! ఏంటి ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు యష్, ఉట్టి కరెక్ట్గా ఎలా కొట్టాలో దానికి నా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవి మధుకు చెప్దామని వద్దు వెళ్ళొద్దు అన్నాను, అంతే. మధుకి ట్రిక్స్ చెప్తావా? ఇంటికి వస్తావు కదా, అప్పుడు నీకు కోటింగ్లో కొత్త ట్రిక్స్ ఎలా ఉంటాయో ప్రాక్టికల్గా చూపిస్తాను. మధు, ఆ ట్రిక్స్ ఏంటో చెప్తాను రా. రత్నం, మార్తిరో, మీరు కూడా రండి. మధు, నువ్వు ఆ ఉట్టి కొట్టావంటే అందులో ఉన్న బాంబు పేలి నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఉట్టిలో బాంబు ఎందుకు పేలుతుంది? ఎందుకంటే ఆ యష్ గాని లేపేయడానికి ఈ ఈవెంట్ మేనేజర్ గారి చేత ఆ ఉట్టిలో నేనే బాంబు సెట్ చేయించాను. నీ అమ్మ కడుపు మాడా, ఆ విషయం ఏదో మేము అడిగినప్పుడే చెప్పి చావచ్చు కదా. ఇప్పుడు చెప్పి తెచ్చావు. ఇప్పటికే మనం ఇరుక్కుపోయాం. ఇప్పుడు మధు ఉట్టి కొట్టను ఉంటే ఎందుకు కొట్టవు అని అడుగుతారు. ఏం చెప్తావు? ఏయ్, ఇంకెంతసేపు? మేము నలుగురు ఒక నిర్ణయానికి వచ్చాం యశ్. ఏంటా నిర్ణయం? మాకు ఉట్టి కొట్టడం చేత కాదు, అందుకే మేం డ్రాప్ అయిపోతున్నాం. డ్రాప్ అయిపోతున్నారా? రీజన్ ఏంటి? చెప్పానుగా, మాకు ఉట్టి కొట్టడం రాదు. లేదు, ఇంకేదో రీజన్ ఉంది. మీ మొహాలు చూస్తుంటే ఎందుకో భయపడుతున్నట్టుగా ఉంది. కొంపదీసి ఆ ఉట్టిలో బాంబు ఏమైనా పెట్టారా? ఆ ఉట్టిలో మేం బాంబు పెట్టడం ఏంటి? మరెందుకు అంత భయపడుతున్నారు? అంటే మేము ఉట్టిని కొట్టలేమేమో టెన్షన్ పడుతున్నాం, అంతే అంతే. ట్రై చేస్తేనే కదా కొడతారో కొట్టలేరో అన్నది తెలుస్తుంది. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ ఉట్టి నేను కొట్టను కాక కొట్టను. ఏంటమ్మా, నువ్వు ఉట్టి కొట్టక ముందే ఓటమిని ఒప్పుకుంటావేంటి? నువ్వు ఉట్టి కొట్టి తీరాల్సిందే. ఆ ఉట్టి కొడితే నేను చేస్తానే. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థమై చావడం లేదు. మీ అమ్మ ఓడిపోతానని భయపడుతున్నట్టుందా ఆరాధ్య? సరే, అయితే ఓ పని చేద్దాం సింధు. ఆ నలుగురు ఒకరి తర్వాత ఒకరు ఉట్టి కొడతారు.
వాళ్ళు కొట్టకపోతే అప్పుడు మనం కొడదాం. గుడ్ ఐడియా. అమ్మా నువ్వెళ్ళు. ఒక్క ఫైనల్ టీమ్ మీటింగ్ రండి. వీళ్ళు మనల్ని వదిలిపెట్టేలా లేరు. కొట్టి కొట్టినట్టు యాక్టింగ్ చేద్దాం, కానీ పొరపాటున కూడా పగల కొట్టకండి. మంచి ఐడియా మావయ్య. అప్పుడే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడతాం. ఆ. ఓకే, ఉట్టి కొట్టడానికి మేము రెడీ. వెళ్ళు. తీసుకో. మధు, ఆల్ ది బెస్ట్. నేనౌట్. రత్నం గారు వెళ్ళండి వెళ్ళండి. జాగ్రత్త రత్నం. నేనౌట్. మారుతిరావు, వెళ్ళి కొట్టు. ఏయ్, వెనకెళ్ళు. దండం పెట్టుకుంటున్నాను. కాలు పట్టేసింది. అమ్మో అమ్మో అమ్మ, నా వల్ల కాదు. అమ్మ, ఇదిగో నేనా? నువ్వే తీసుకో, వెళ్ళు. కొట్టలేని యష్. కొట్టు, వెళ్ళు. నేను ఓడిపోయాను. అయిపోయింది. ఓడిపోయాం మనం. నేను ఓడిపోయాను. ఓడిపోయాడు. ఇంకా మా వల్ల కాదు. ఇక మేము ముట్టి కొట్టలేంలే. ఎగిరి నీరసం వచ్చింది. చేతులు నొప్పులు వస్తున్నాయి. మా వల్ల కాదు, మీరు ట్రై చేయండి. సింధు, యష్, మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకసారి ట్రై చేయండి. ఉట్టి కొట్టగలరేమో చూద్దాం. వాళ్ళని కొట్టమంటారా? అది పేలిందనుకో, మనకు కూడా ప్రాబ్లం అని చెప్పానా? వినవా నువ్వు? మనకి ఏ ప్రాబ్లము రాదు, నేను చూసుకుంటాను కదా, నువ్వు గమ్మునుండు. సింధు, మన ఇద్దరం కలిసే ఉట్టి కొడదామా? అలాగే యష్. ఇంకెందుకు లేటు, వెళ్దాం పద. మనం దూరంగా వెళ్దాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఇక్కడ ఉంటేనే మేము ఉట్టి కొడతాం. అమ్మా, నాన్న,
రిషి, శశి, ఆరాధ్య వాళ్ళందరూ ఎక్కడికి పోకుండా పట్టుకోండి. మేము ఎక్కడికి ఏ మాలతి, వెళ్ళలేదు. నీవు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఉంటాం. ఇక్కడే, మేము పక్కనే ఎక్కడికి ఉంటాం. వెళ్ళలేదు. ఇక్కడే ఉంటాం. ఇంకా. వినండి అయ్యా. ఉట్టిలో ఉన్న బాంబు పేలుతుందని భయపడి చేస్తే ఇప్పుడు బుట్టిలోంచి పూలు పడుతున్నాయేంటి? ఉట్టి కొట్టడం అయిపోయింది కదా, ఇక అందరూ ఇంట్లోకి రండి, స్వీట్స్ తిందురు గాని. పదండ్రా. ఉఫ్ఫు, అమ్మా ఉట్టిలో బాంబు పేలకపోవడం ఒకందుకు మంచిగా అయింది. ఆ, అయినా బాంబు ఎందుకు పేలేదబ్బా? ఏ, రాయ్, బాంబు ఎందుకు పేలలేదో నేను చెప్పనా? హలో, మీరు కొంచెం ఇటు జరగండి. ఈ రోజు బాంబు పెట్టేదాకా వచ్చారంటే రేపు ఇంకా దేనికైనా వాళ్ళు తెగిస్తారా? అందుకే ఈ రాత్రికి ఓ స్కెచ్ వేశాం. ఆ మారుతీరావు డబ్బెక్కడ దాచిపెట్టాడనేది బయటకి లాగబోతున్నాను. మనకి ఏదో విధంగా చెక్ పెట్టడం కోసం ఖచ్చితంగా ఈ పాటికే ప్లాన్ రెడీ చేసుంటారు. దాని గురించి ఆలోచనలకి పదును పెడుతుంటారు. ఈ రాత్రికి మనం ఏం చేయబోతున్నాం? మిడ్-నైట్ 12 గంటలకి మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సిద్ధార్థ్, రేపు మార్నింగ్ 10 గంటలకి మనం జడ్జి గారిని కలవాలి. ఆ మారుతీరావు దాచిపెట్టిన డబ్బుని తీసుకొని వస్తున్నాం.